హాయ్ స్టూడెంట్స్, ఈరోజు రియల్ నంబర్స్ ఎక్సైజ్ 1.4 క్వశ్చన్ నెంబర్ 1 ఫోర్త్ బిట్ చూద్దాము. ప్రూవ్ రూట్ 5 ఇస్ ఇర్రేషనల్. సో ఈ ప్రూఫ్ కంటే ముందు మనం థియరమ్ 1.6 అర్థం చేసుకోవాలి. సో థియరమ్ 1.6 ఏం చెప్తుందంటే, ఇఫ్ p డివైడ్స్ a స్క్వేర్ దెన్ p ఆల్సో డివైడ్స్ a. దీనికి వచ్చిన ఎగ్జాంపుల్ చూడండి. If 6 divides 36, then 6 also divides 6. అంటే ఇప్పుడు 6 divides 36 అని మనం ఎప్పుడు అంటామంటే, 36ని 6 కంప్లీట్గా ఎప్పుడు డివైడ్ చేస్తుంది? వెన్ ఇట్ ఈస్ జీరో రిమైండర్. మనకు జీరో రిమైండర్ వచ్చినప్పుడు మాత్రమే we say 6 divides 36 అని. ఓకే, సో అలాగే 6 ఆల్సో డివైడ్స్ 6 అని ఎప్పుడు చెప్తాము? 6 డివైడ్ చేస్తుంది, జీరో రిమైండర్ 1 టైం పోతుంది. ఓకే, సో అందుకే ఇఫ్ p డివైడ్స్ a స్క్వేర్, p ఆల్సో డివైడ్స్ a. ఓకే, సో ఇది వచ్చేసి 6 స్క్వేరే కదా. ఇఫ్ 6 డివైడ్స్ 36, 6 ఆల్సో డివైడ్స్ 6 అనమాట. సో ఈ థియరం నేర్చుకుంటే మనకి ప్రూఫ్ చాలా సింపుల్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ప్రూఫ్లోకి వెళ్దాము. ఇప్పుడు మనం రూట్ 5 ఇస్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయడానికి ఫస్ట్ మనము ఒక అజంప్షన్ చేసుకోవాలి. అజ్యూమ్ రూట్ 5 ఇస్ రేషనల్. ఓకే, సో రూట్ 5 రేషనల్ అని ఫస్ట్ అజ్యూమ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇఫ్ రూట్ 5 ఇస్ రేషనల్, మనం ఏం చేయొచ్చు? రూట్ 5ని p/q ఫామ్లో రాసుకోవచ్చు. ఓకే, సో రైట్ ఇన్ p/q ఫామ్. p/q ఫామ్ అంటే ఫ్రాక్షన్ ఫామ్లో రాసుకోవచ్చు. టెక్స్ట్ బుక్లో a/b ఇచ్చారు కాబట్టి నేను a/b తీసుకున్నాను. అలాగే a, b ఆర్ కోప్రైమ్స్. ఓకే, సో వాట్ యూ మీన్ బై కోప్రైమ్స్? కోప్రైమ్స్ అంటే వీటి హెచ్సిఎఫ్ అంటే ఏకి బీకి హెచ్సిఎఫ్ 1 అనమాట. అంటే ఏకి బీకి కామన్ ఫ్యాక్టర్ 1 అయి ఉండాలి, ఇంకా ఏ నంబర్ ఉండొద్దు. ఓకే, 1 కామన్ ఫ్యాక్టర్ అనమాట. ఇంకా వేరే ఏ నంబర్ ఉన్నా వాటిని కోప్రైమ్స్ అన్నారు. ఓకే, సో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. కోప్రైమ్స్ అంటే ఏకి బీకి 1 కామన్ ఫ్యాక్టర్ అయి ఉండాలి, వేరే ఏ నంబర్ ఉండకూడదు. అలాగే b నాట్ ఈక్వల్ టు 0గా తీసుకోండి. ఎందుకంటే a/bలో b ఈక్వల్ టు 0 అనుకోండి, మొత్తం ఇన్ఫినిటీ అయిపోతుంది. ఓకే, సో b నాట్ ఈక్వల్ టు 0 మీరు తీసుకోవాలి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. a ఇజ్ ఈక్వల్ టు రూట్ 5b. ఓకే, స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. a స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు రూట్ 5b టు ది whole square. So that is equal to a square is equal to root 5 into root 5, 5b square. Okay, so ఇది మన ఫస్ట్ ఈక్వేషన్. ఓకే, సో ఈ ఫస్ట్ ఈక్వేషన్లో ఈ a స్క్వేర్ బై 5ని కిందికి తెచ్చేయండి, విచ్ ఇస్ ఈక్వల్ టు b స్క్వేర్. ఇప్పుడు మనం థియరమ్ 1.6 అప్లై చేస్తాము. ఏంటి ఇప్పుడు థియరమ్ 1.6 ప్రకారం ఇఫ్ p డివైడ్స్ a స్క్వేర్, p ఆల్సో డివైడ్స్ a. ఓకే, అది కదా మనం చదువుకున్నాము. ఇప్పుడు 5 divides a square. If 5 divides a square, then 5 divides a also. Okay, so exactly the theorem 1.6 apply chesam manamu. If 5 divides a square, then 5 also divides a. Okay, so ఇప్పుడు మనం థియరం 1.6 ప్రకారం ఏం స్టేట్మెంట్ పాస్ చేయొచ్చు? 5 divides a. ఓకే, సో ఈ స్టేట్మెంట్ పాస్ చేయొచ్చు. వెన్ 5 డివైడ్స్ a అంటే 5 ఏని డివైడ్ చేస్తే మనకు ఒక కోషంట్ మిగులుతుంది. ఓకే, ఏదో ఒక కోషన్ మిగులుతుందిగా మనం ఏదైనా డివిజన్ చేసినప్పుడు. దాన్ని c అనుకోండి. ఓకే, సో a ఈజ్ ఈక్వల్ టు 5c. దీన్ని మళ్ళీ మీరు స్క్వేర్ చేసుకోవాలి, స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. సో a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25c స్క్వేర్. ఓకే, సో ఇది ఈక్వేషన్ 2. ఓకే, ఫ్రమ్ 1 and 2 ఇక్కడ చూడండి, a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5b స్క్వేర్, a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25c స్క్వేర్. సో సిన్స్ a స్క్వేర్ కామన్గా ఉంది కాబట్టి మనం 5b స్క్వేర్ని 25c స్క్వేర్ని ఈక్వేట్ చేయొచ్చు. ఓకే, సో 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25c స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు ఇదేమవుతుంది? 5, 25 క్యాన్సిల్ అయిపోతాయి. సో b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5c స్క్వేర్. సో ఇది థర్డ్ ఈక్వేషన్. ఇప్పుడు 5 అలాగే కిందికి తీసుకురండి. b² బై 5 ఈజ్ ఈక్వల్ టు c². అగైన్ థియరం 1.6 అప్లై చేయొచ్చు మీరు.
if 5 divides b square, then 5 also divides b. Okay, this is according to theorem 1.6. okay, so ఇప్పుడు from 1 and 3, ఓకే, సో మనకి ఫస్ట్ ఈక్వేషన్ ఏది, ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 5b స్క్వేర్ కమా b స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 5c స్క్వేర్. ఇది థర్డ్ ఈక్వేషన్. సో ఈ రెండింటిని మనం జాగ్రత్తగా చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి, 6 ఇజ్ ఈక్వల్ టు 3 into 2. దీనికి అర్థం ఏంటి, 3 and 2 ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 అని అర్థం. ఓకే, సో ఇది ఏ మల్టిప్లికేషన్ అయినా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ 18 ఇజ్ ఈక్వల్ టు 18ని మనం ఎలా రాయొచ్చు, 6 into 3. ఓకే, సో దీనికి అర్థం ఏంటి, 6 and 3 ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ 18. ఓకే, ఇలా చేసినప్పుడు 6 and 3 ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ 18. మరి ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5b స్క్వేర్ అన్నప్పుడు 5b స్క్వేర్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ స్క్వేర్. అర్థమవుతుందా మీకు, 5 and b స్క్వేర్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ స్క్వేర్. సో నేను రాస్తున్నాను, 5 and b స్క్వేర్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ స్క్వేర్. ఓకే, మరి 5 and b స్క్వేర్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ స్క్వేర్ అన్నప్పుడు 5 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ. ఎందుకంటే థియరం 1.6 ప్రకారం ఏ స్క్వేర్ ఉన్నప్పుడు ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తున్నప్పుడు ఏని కూడా డివైడ్ చేస్తుంది, కాబట్టి 5 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అని మనం రాసుకోవచ్చు. అలాగే ఈక్వేషన్ నెంబర్ 3లో 5 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ బి. సో ఈక్వేషన్ 1 and 3 నుంచి మనం ఏం చెప్పచ్చు అంటే 5 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అండ్ 5 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ బి. ఓకే, కానీ మనం ఏమని అజ్యూమ్ చేసుకున్నాం, ఏ కమా బి ఆర్ కో ప్రైమ్స్ అని ఫస్టే అజ్యూమ్ చేసుకున్నాం కదా. కో ప్రైమ్స్ అంటే ఏంటి, ఏకి బికి 1 తప్ప కామన్ ఫ్యాక్టర్ వేరే ఏ నంబర్ ఉండకూడదు. ఓకే, కానీ ఇక్కడ మనకి 5 కామన్ ఫ్యాక్టర్ అయిపోయింది ఏకి బికి. చూడండి, 5 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అండ్ 5 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ బి. ఓకే, సో దిస్ ఈజ్ అ కాంట్రడిక్షన్. ఓకే, దిస్ ఈజ్ అ కాంట్రడిక్షన్. అండ్ ఈ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది, ఎందుకంటే మనం √5 ఇస్ రేషనల్ అని అనుకున్నాం కదా, ఫస్ట్లో అజ్యూమ్ చేసుకున్నాం కదా. సో దీనివల్ల వచ్చిన కాంట్రడిక్షన్ అనమాట. సో అందుకే √5 ఇస్ రేషనల్ అనేది రాంగ్ అసంప్షన్. మరి కరెక్ట్ అసంప్షన్ ఏంటి, √5 ఇస్ ఇర్రేషనల్. ఎందుకంటే √5 రేషనల్ కానప్పుడు ఖచ్చితంగా √5 ఇస్ ఇర్రేషనల్. సో అదే మనం ప్రూవ్ చేయాలి. ఓకే, సో వీడియో అర్థమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.